ఒక వ్యక్తి దేనికి ఆకర్షించబడతారు అంటే వాళ్ళ నేపథ్యం, వాళ్ళ కుటుంబ నేపథ్యం, వాళ్ళు పెరిగిన వాతావరణ నేపథ్యం, వాళ్ళు పెరిగిన లొకేషన్ నేపథ్యం. ఎవరినో చూస్తారు ఇది గొప్పది, ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ చూసి అమ్మో నాకు ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలి. ఏదో బుల్లెట్ బైక్ ఏదో చూస్తారు, నాకు బుల్లెట్ బైక్ కావాలి. మానవుడు దేనికో ఇది గొప్ప, ఇది చాలా ఉన్నతమైనదని ఎవరినో చూసి అనుకుని దానికి ఆకర్షించబడుతుంది. కానీ గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, లేఖన సారాంశం తెలియజేస్తున్న పాఠం ఏమిటంటే, ఈ భూప్రపంచంలో మానవునికి ఇవ్వబడిన ఈ భౌతికమైన వస్తువులు, వాహనాలు, లోహములు, వెండి, బంగారము, ధనము, ధాన్యం, పదవులు, హోదాలు, వీటన్నిటికంటే కూడా అతి విశేషమైనది ఏమిటంటే సర్వోన్నతమైన దేవుని చెప్పండి విశేషమైన కృప యొక్క ఔన్నత్యాన్ని మనం గ్రహించి కృపకు ఆకర్షించబడడం ప్రారంభించాలి. స్తోత్రం చెప్తాం. ఈ కృప వినాలి వారు, ఈ కృప ఎంత విలువైనదని మనం గ్రహించాలంటే 1,000 కోట్ల రూపాయల, 100 కోట్లు కాదు, 1,000 కోట్ల రూపాయల నగదు ధనము కంటే, లిక్విడ్ మనీ కంటే కూడా ఈ కృపే గొప్పదని మనం గ్రహించాలి. 1,000 ఎకరాల పొలం కంటే కూడా చెప్పండి ఈ కృపే. అమ్మ వింటున్నారా? చిన్న అంగుళం స్థలం కోసం కేసులు పెట్టుకుని బురకాయలు పగలగొట్టుకుని హత్యలు చేసుకున్న వాళ్ళు కోపలలు. అది అపవాది చేస్తున్న మోసం. ఈ పగటి వేళ ఇక్కడ పాఠం ఏంటంటే, 1 అంగుళం స్థలం కాదు, నీకు 1000 ఎకరాల స్థలం కంటే, పొలం కంటే విలువైంది ఒకటి ఉన్నది. దాని పేరు, అది నువ్వు ఎంత సంపాదించుకుంటావో సంపాదించుకో, ఎంత త్రవ్వుకుంటావో త్రవ్వుకో, ఎంత తోడుకుంటావో తోడుకో, ఎంత సమకూర్చుకుంటావో సంచుల్లో సమకూర్చుకుని నీవు స్టోరేజ్ చేసుకో. అది నీ సకల సమస్యలకు పరిష్కారం అవుతుంది. హల్లెలూయా. సకలమైనటువంటి పరిస్థితుల మీద విజయం ఇస్తుంది. హల్లెలూయా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక.